విజయవాడ నగరం నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఇటువంటి మామిడి పళ్ళు మన విజయవాడ నుండి దేశ విదేశాలకు తరలి వెళ్తాయి. ఇటువంటి మామిడి పళ్ళని ఎంతో సమకూర్చి విజయవాడ నగరంలో నగర వీధుల్లో మనకి అందించడానికి ఎక్కడి నుండో ఇచ్చేసి తమ యొక్క శ్రమని పణంగా పెట్టి ఈ యొక్క మామిడి పళ్ళని విక్రయిస్తుంటారు. ఎంతో చౌకగా తక్కువ ధరకే అమ్ముతూ మనకి చక్కటి మామిడి పళ్ళని అందించేటువంటి ఇటువంటి చిరు వ్యాపారులు మనకి ఎంతో ఆదర్శం. వీళ్ళ దగ్గర ఏమాత్రం బేరం చేయకుండా వీళ్ళు చెప్పిన ధరకి కొంచెం అటు ఇటుగా మాట్లాడి ఇటువంటి వాటి దగ్గర కొనుగోలు చేసి వీళ్ళకి చేయూత ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. వీళ్ళ దగ్గర ఎక్కువ లాభం ఆశించి కాకుండా మన కోసం తక్కువ ధరకి అమ్మడానికి ఎక్కడి నుండో కష్టపడి వచ్చి ఇలా నెత్తి మీద గంపలా పెట్టుకుని ఆ బరువు మోస్తూ మనకి మంచి క్వాలిటీ ఉన్నటువంటి నాణ్యమైన మామిడి పళ్ళు అందిస్తుంటారు. వీళ్ళ దగ్గర ఎక్కువ బేరం చేసి వాళ్ళని విసిగించకుండా వాళ్ళ యొక్క వ్యాపారానికి వాళ్ళ యొక్క శ్రమకి మనం తగిన విలువ కట్టలేకపోయినా అతి తక్కువ ధరకి అందిస్తున్నటువంటి మామిడి పళ్ళలో ఇంకా మనం బేరం ఆడి ఇంకా తక్కువకి కొనుక్కోవాలి అనుకోకుండా ఎంత వీలైతే అంత ₹1 లాభం వాళ్ళకి వచ్చే విధంగా మనం సహకరించాలి. మనం వాళ్ళకి ఎంత తక్కువ ధరకి అమ్ముతున్నారో ఆ తక్కువ ధరకి వాళ్ళకి ₹1 లాభం వచ్చేటట్టుగా మనం ప్రయత్నిద్దాం. ఎంతో ఖర్చు పెడుతుంటాం కదా, ఈ ఖర్చులో ఇది పెద్ద ఖర్చు అనుకోకుండా మనం ఈ యొక్క సంవత్సరంలో ఒక్కసారి తినే ఈ మామిడి పళ్ళని మనం కొనుగోలు చేసి వీళ్ళకి చేయూతనిద్దాం, శ్రమని గుర్తిద్దాం. ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం నుంచి వచ్చి అమ్ముకొని 2 రోజులు ఉండి వెళ్ళిపోతాం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ కాయలు అమ్మడానికి వచ్చావు. మళ్ళీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ అట్టంతా మళ్ళీ శ్రీకాకుళం నుంచి విజయవాడకే వచ్చారు. విజయవాడకి శ్రీకాకుళంలో ఏం పనులు లేవు. శ్రీకాకుళంలో పనులు లేకపోతే మామిడికాయలు ఆదరని వచ్చిన 150 వస్తుంది. మళ్ళా చిన్న పనికి వెళ్తాం కాయలు అయిపోతే ఏ పని నుంచి ఆ పని. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం వచ్చారు ఎందుకు? ఈ పని చేస్తారా? మనం ఎన్నో ఖర్చులు పెడుతుంటాం కదా, ఈ ఖర్చును కూడా మన ఖర్చులో అనుకొని ఎటువంటి బేరం ఆడకుండా తక్కువ రేటుకి కొనుగోలు చేసి మనం వాళ్ళకి చేయూతనిద్దాం. వీధి వ్యాపారులను చిరు వ్యాపారులను ఆదుకుందాం.